దేవుడు మాట్లాడాలని ఆశపడుతుంటాడు. ఎందుకు తనకి అంత ఆశ అంటే అలవాటు అయిపోయింది. దేవాది దేవునికి తన పిల్లలతో మాట్లాడటము అలవాటు అయిపోయింది. ఎప్పటి నుంచి అలవాటు అయింది అంటే చల్లపోట ఆదాముతోని అవ్వతోని మాట్లాడటం మొదలుపెట్టిన దేవుడు ఎప్పటికీ కూడా అదే వరుస క్రమంలో మమ్మల్ని కూడా అందరినీ కూడా ఏకరీతిగా ఒకే ఒక్క టెంపోలో ఒకే ఒక్క రీతిగా దేవుడు ప్రేమిస్తూ వస్తున్నాడు. ఆ రోజు ఆదాంతో డైరెక్ట్ గా మాట్లాడాడు. ఈ రోజు మమ్మల్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడతాడేమో, మమ్మల్ని పట్టించుకోడేమో అని దేవుడిని ఎప్పుడు కూడా మనం సంకోచించే దృక్పథంతో చూడకూడదు. ఎందుకంటే ఆయన భగవంతుడు. ఆయన ఎవరండి? భగవంతుడు. మనలాంటి సహజ నైజము కలిగిన వ్యక్తి కాదు. అతని తాలూకా నేచర్ వేరుగా ఉంటది. దేవుడు ఎప్పుడు కూడా మన ఊహకి ఎప్పుడు కూడా మ్యాచ్ అవ్వడు. మనం ఇలా అనుకుంటాం దేవుడి కోసం, దేవుడు అలా ఉండడు. అర్థమవుతుందండి? ఏ మనిషికి కూడా దేవుణ్ణి పర్టికులర్ గా ఇలా ఉంటాడు అని చెప్పి కాల్కులేట్ చేసే నాలెడ్జ్ మనిషికి దేవుడు ఇవ్వలేదు. ఎందుకు అంటే దేవుడికి కొంతమందికి ప్రేమ ఉంటుంది, కొంతమందికి దేవుడు ధనవంతులు చేస్తాడు, కొంతమందికి ఆరోగ్యం ఇస్తాడు, కొంతమందికి హాస్పిటల్ పాలు చేస్తాడు. ఇదేంటి దేవుడు ఇలా ఉన్నాడు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. వాళ్ళకి అందలేదు అంతే. వాళ్ళకి దేవుడు అంటే ఎవరో తెలియలేదు, కానీ దేవుడు వారు అనుకున్నట్టుగా లేడు. నిజంగా లేడు. అలాగే కొంతమందికి అధికారం ఇచ్చి, కొంతమందికి కింద ఉంచి, కొంతమందికి ఆరోగ్యం ఇచ్చి, కొంతమందికి ఏమో ఎప్పుడు చూసినా అనారోగ్యంతో హాస్పిటల్ చుట్టూ తిరిగేటట్టుగా చేసేది దేవుడు మాత్రమో కాదు. అర్థమవుతుందండి? దేవుడు ఎప్పుడు అలాగా మనుషుల్ని డిఫరెంట్ గా ఎప్పుడు చూసే నైజం దేవుడికి ఉండదు. మనిషి తాలూకా నేచరు దేవుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఎవరన్నా తప్పు చేస్తే వెంటనే కోప్పడిపోయే నేచరు మనిషికి ఉంటది, కానీ దేవుడికి అలా ఉండదు. దేవుడి ఆలోచన స్థితి అలా ఉండట్లేదు. ఎవరన్నా పాపం చేస్తే మనం చూస్తూ ఉంటే వీళ్ళని ఏదో ఒకటి చేయాలి, లేకపోతే వాళ్ళని ఎలా చేయాలని వెంటనే మనకి ఫీలింగ్ వస్తూ ఉంటది. కానీ దేవుడికి అలా రాదు. అర్థమవుతుందా? దేవుడికి వెంటనే అలా రాదు. దేవుడు కోపమైన సందర్భాలు బైబిల్లో చాలా చూడొచ్చు, కానీ ఆ పాపము పరిపక్వం అయిపోయింది. ఎన్నో సందర్భాల్లో దేవుడు సొదొమ గొమొర్రాని కానీ నోవహు కాలంలో కానీ కొన్ని విపత్తులు క్రియేట్ చేశాడు, విపత్తుల్ని అతను అలౌ చేశాడు. కానీ అప్పుడున్న పాపము ఈ పాపంతో పోలిస్తే ఇంకా భయంకరమైన పాపం అది. అజ్ఞాన దశలో భయంకరమైన పాపస్తులుగా ఉన్న ఆ రోజుల్లో దేవుడు తట్టుకోలేకపోయాడు. వారికి ఉన్న జ్ఞానం చూస్తే చాలా తక్కువ, వారు చేసే పాపం చూస్తే చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు అదే మనుషుల్లోంచి పుట్టుకొచ్చిన మనము చాలా జ్ఞానవంతులుగా తయారయ్యాం. చెప్పాలంటే అప్పటికి 1% నాలెడ్జ్తో ఉంటే ఇప్పుడు మనము 99% నాలెడ్జ్తో మనం పనిచేస్తున్నాం, బ్రతుకుతున్నాం. మన బ్రతుకంతా ఎలా వెళ్తుంది? 99% నాలెడ్జిబుల్ అయిపోయి మనం చాలా విషయాలు తెలిసాయి, చాలా అర్థమైపోతూ ఉంటాయి, చాలా విషయాలు క్లారిటీ మనకు వస్తూ ఉంటది. ఇప్పుడు మనం ఏం చేయకూడదంటే అప్పుడు చేసిన ఆ యొక్క పొరపాటు పాపము ఇప్పుడు చేయకూడదు. అర్థమవుతుందండి? అజ్ఞాన దశలో దేవుడు కొంతమందికి శిక్షించాడు, కొంతమందిని విడిచిపెట్టాడు. కానీ ఇప్పుడు మనకి జ్ఞానవంతులము. మనకున్న జ్ఞానము నోవహు గారికి లేదు, తెలుసండి. మనకున్న జ్ఞానము పూర్వీకులకి ఎవ్వరికి లేదు. వారందరూ కూడా ఒక రకమైన చాలా తక్కువ నాలెడ్జ్తోని అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న పాపాలు తప్పులు చేసుకుని భయంకరమైన శిక్షకు పాత్రులయ్యారు. కానీ మనం అలాగా శిక్షకి పాత్రలు అవడానికి వీలు లేదు. ఎందుకంటే మనకి చాలా జ్ఞానం ఇచ్చాడు దేవుడు. చాలా జ్ఞానవంతులు. మనిషి చాలా జ్ఞానంగా ఈ రోజు బ్రతుకుతున్నాడు. అంతరిక్షంలోకి వెళ్తున్నాడు, దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు, చంద్రుడి మీదకి ఏదో చేద్దామని వెళ్తున్నాడు, గ్రహాల మీదకి వెళ్తున్నాడు. మొత్తం విశ్వంలో ఏముందో కనుక్కుందామని విశ్వం నలుమూలలకి తిరుగుతున్నాడు. ఈ రోజు అంత జ్ఞానము దేవుడు ఈ రోజు మనిషికి ఇచ్చాడు. ఇప్పుడు స్వల్పమైన ఎమోషన్స్ మాత్రం కంట్రోల్ చేసుకునే జ్ఞానం మనిషి వాడతలేదు. ఆ జ్ఞానాన్ని ఎక్కడ వాడుతున్నాడంటే వస్తువులు కనిపెట్టడంలో వాడుతున్నాడు, ఏదైనా పని చేయడంలో వాడుతున్నాడు, లేకపోతే ఒకటి ఏదైనా లాభం తెచ్చుకోవడానికి వాడుతున్నాడు. కానీ ఏదైతే మానవ సహజ నైజంగా ఉంటున్న ఆదాము నుంచి అవ్వ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తున్న ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్, దాని మీద కంట్రోలింగ్ మాత్రం మనిషి ఎప్పటికీ కూడా సాధించలేకపోయాడు. ఒకప్పుడు రాజుల గారి దగ్గర అటొక భటుడు ఇటొక భటుడు ఏం చేసేవారండి? ఇలాగా విసిరేవారు. ఎందుకంటే గాలి తగలాలి. అప్పుడు ఫ్యాన్ లేదు. రాజు అంటే మిగిలిన ఎవరికి అలాగా విసిరేవారు కాదు. విసిరితే తనకి చాలా గౌరవం ఉన్నది అని చెప్పి అర్థం చేసుకునేవారు మనుషులు. ఒక వ్యక్తికి ఎవరైనా విసురుతూ ఉంటే, ఒక వ్యక్తికి సహజంగా గాలి కాకుండా
ఎక్స్ట్రాగా గాలి విసురుతూ ఉంటే ఆ వ్యక్తి చాలా ఏంటండి గౌరవంగా ఉన్న వ్యక్తి. కానీ ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? మనందరం కూడా ఏం చేస్తున్నాం? ఎలక్ట్రిసిటీ తయారు చేసుకుని ఒక మనిషి లేదు సహాయంతో ఫ్యాన్ పైన తిరుగుతుంది కదా. మనందరం ఎవరు? రాజు కన్నా గొప్పలు. రాజు ఇంకా డబ్బులు ఇచ్చి మరి ఎక్కువ మందిని పెట్టుకుంటాడు కానీ మనం కరెంటు బిల్లు కడుతున్నాం. డబ్బు ఎక్కువైపు ఏం చేస్తున్నాం? కరెంటు బిల్లు కట్టేసి పైన ఫ్యాన్ పెట్టుకున్నాం. అర్థమవుతుందండి? అప్పుడు అలా ఉండేది. ఆ గౌరవం ఈరోజు మనకి చాలా ఈజీగా దక్కిస్తుంది. ఒకప్పుడు రాజులకు లేని గౌరవము, రాజులకు లేని విషయాలు ఈరోజు మనకు చాలా ఈజీగా దక్కేస్తున్నాయి, ఈజీగా దొరికేస్తున్నాయి. కానీ మన ఎమోషన్స్ మీద, మన యొక్క చిన్న చిన్న ఫీలింగ్స్ మీద మనం కంట్రోల్ సాధించలేకపోతున్నాం. మొదటి మానవుడి దగ్గర నుంచి కూడా ఆ ఎమోషను, ఆ ఫీలింగు, ఆ ఆతృత మీద కంట్రోలింగ్ సాధించలేకపోతున్నాం. ఏదో ఉంది, ఇంకా ఏదో తెలుసుకోవాలి అని చెప్పి ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ మీద ఎలాగైతే అవ్వ ఆదాము పొరపాటు చేసి ఏం చేశారండి? ఏం చేశారు? ఇంకేదో తెలుసుకుందాం, మా జీవితం ఇంకా మెరుగుపడుతుందేమో, మా జీవితం ఇంకా కొంచెం ముందుకు వెళ్తాదేమో, దేవతలాగా అయిపోతామో, నిజంగానే దేవుళ్ళలాగా అయిపోతామని చెప్పి అత్యాశకు పోయి ఏం చేశారు? ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయకుండా ఏం చేశారు? పెద్ద పొరపాటు చేశారు. అదే పొరపాటు ఈ రోజుకి కూడా ఎంత జ్ఞానం ఉన్నా సరే ప్రతి మనిషి కూడా ఆ ఎమోషన్స్ మాత్రం కంట్రోల్ చేసుకోవట్లేదు. ఎమోషన్స్ మాత్రము ఫ్రీగా విడిచిపెట్టేస్తున్నారు. జ్ఞానాన్ని అంతా తీసుకెళ్లి దేనికో వాడుతున్నాం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? జ్ఞానవంతులుగా చేసిన మిమ్మల్ని మీ జ్ఞానాన్ని మీ మీద ఎక్కువగా వాడాలి. మన కోసం మనం వాడుకోవాలి మన జ్ఞానాన్ని. మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడానికి మన జ్ఞానాన్ని మనం వాడుకుంటే దేవుడితో మనం ఏమవుతాం? ఐక్యం అవుతాం. ఆ రోజు మిస్ అయిన ఆ యొక్క అర్హత ఈరోజు మనము చాలా ఈజీగా పొందుకుంటాం. అందుకే కొన్ని ప్రార్థనలు దేవుడు వింటలేదు అని చెప్పి ఈరోజు మనము గ్రహించాలి. ప్రతిరోజు కూడా, ప్రతి ఆదివారం కూడా చల్లపోటన చక్కగా ఫ్యాన్ వేసి చక్కగా కూర్చోబెట్టి గౌరవించి మనతో ముచ్చటిస్తున్నాడు. ఎవరు? మన దేవుడు మనతో ముచ్చటిస్తున్నాడు, డైరెక్ట్ గా ముచ్చటిస్తున్నాడు. కొన్ని మొరలు నేను ఎందుకు వింటలేదంటే, ఎందుకు వింటలేదు? మీకు ఎమోషన్స్ మీద కంట్రోలింగ్ లేదు. అన్ని చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, వ్యాపారం ఇంకా గొప్పగా చేసుకుంటున్నారు, ఇంకా మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, ఏదైనా చేస్తున్నారు. కానీ మీకున్న ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే పరిస్థితిలో మీరు లేరు. ఎమోషన్స్ ఎలా వెళ్తే దాని వెనకాల మీరు పరిగెడుతున్నారు. కానీ మీ యొక్క జ్ఞానాన్ని ఇక దేనికో వాడుతున్నారు, డబ్బు సంపాదించడానికి వాడుతున్నారు అని చెప్పి దేవుడు బాధపడుతున్నాడు. అందుకే కొన్ని మొరలు అంటే ఏంటంట? కొన్ని మొరలు దేవుడు వింటలేదు, కొన్ని మొరలు దేవుడు వింటలేదని చెప్పి బైబిల్లో మనకి ఎన్నో సార్లు రాయిస్తుంటాడు. అందుకే మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్న ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్న తర్వాత చేసిన ప్రార్థన చాలా పవర్ఫుల్ గా అది పని చేస్తుంది. ఖచ్చితంగా అది రిజల్ట్ ని తీసుకొస్తుంది. మరొక వచనం చూసినట్లయితే 6వ మాట కూడా చూద్దాం. నేను నరుడని కాను, నరుల చేత నిందింపబడిన వాడను, అందుకు చూచి వారందరూ పెదవులు విరిచి తలాడించు నన్ను అపహాసించుచున్నారు. ఈరోజు చూస్తే చాలా మంది ఫీలింగ్స్ ఇలాగే ఉంటాయి. బైబిల్లో అన్ని కూడా రాయించాడట దేవుడు. బైబిల్ ఎప్పుడు రాయించాడండి? కీర్తన గ్రంథాన్ని ఎప్పుడు రాయించాడు? చాలా వందల వేల తరాల ముందు రాయించాడు. మనకి యేసుక్రీస్తు కాలం తర్వాత వచ్చింది మనకి మత్తయ్య, మార్కు, లోక, యోహాను, ఇక్కడి నుంచి కొత్త నిబంధన అంతా 27 పుస్తకాలు యేసుక్రీస్తు నుంచి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటికి ఎంతకాలం అండి కృష్ణ గారు? మత్తయి సువార్త రాసిన దగ్గర నుంచి ఎంతకాలం జరిగింది? ఇప్పటికి 2025 సంవత్సరాలు అంతే. కానీ కీర్తనలు అలా కాదు. కీర్తనలు ఇంకా ముందుది, ఓ 400 సంవత్సరాల ముందు తర్వాత మొదలుపెట్టిన మలాకి దగ్గర ఇంకా ముందుకి వెళ్ళిపోతుంది. అప్పుడు రాసిన ప్రతి వచనం కూడా ఈ రోజుకి కూడా మనకి జ్ఞానాన్ని నేర్పుతూనే ఉంటది. ఎంత అద్భుతం అండి! ఇంకొక 1000 సంవత్సరాలు జరిగిపోయినా సరే బైబిల్ గ్రంథంలో ప్రతి మాట కూడా మనిషికి ఇంకా జ్ఞానం నేర్పుతూనే ఉంటది. ఆ వచనం చూస్తున్నప్పుడు ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉంటాడు మనిషి. ఎందుకంటే తన ఎమోషన్స్ మాత్రము బైబిల్తో ఎప్పుడు కూడా సరి చూసుకునే ఆలోచన ఇప్పుడు కూడా మనిషి చేయట్లేదు. తన ఆ జ్ఞానాన్ని బైబిల్తో సరి చూసుకుని తన బ్రతుకును మార్చుకునే ప్రయత్నము ఏ మనిషి చేయట్లేదు. క్రైస్తవులు అస్సలు చేయట్లేదు. అర్థమవుతుందండి? తన జ్ఞానాన్ని దేనికో వాడుతున్నారు, సంపాదనకు వాడుతున్నారు, లేదా స్థాయి పెంచుకోవడానికి వాడుతున్నారు. కానీ బైబిల్తో పోల్చుకుంటే ప్రతి మాట కూడా
ఈ రోజుకి కూడా మనకి ఇంకా మనం పాలు తాగే దశలోనే ఉన్నామని చెప్పి బైబిల్ మనకి ఎప్పుడూ తెలుస్తుంది. బైబిల్ చదువుతున్నప్పుడు, వివరిస్తున్నప్పుడు నిజమే, ఇంకా మేము నేర్చుకోవాలి, ఇంకా బైబిల్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఏంటి, మా యొక్క ఆలోచన విధానాన్ని దేవుడు ఎన్ని వందల సంవత్సరాల ముందు రాయించాడండి. ఇంకా మనిషి, దేవుడికి తెలుసు మనుషులందరూ సహజంగా ఇలాగనే ఉంటారు, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే పరిస్థితికి వారు ఉండరని చెప్పి దేవుడు బైబిల్ రాయించాడట. అన్ని తరాలకి కూడా మ్యాచ్ అయ్యేటట్టుగా దేవుడు బైబిల్ని రాయించాడు. ఆ జ్ఞానం ఈ రోజుకి కూడా మనం సంపాదించలేని దశలోనే ఉన్నామన్న సంగతి తలుసుకుంటే మనకి ఒక్కొక్కసారి నిజంగానా మేము ఇంకా బైబిల్ నుంచి ఇంకా మేము దేవుడు ప్రతిరోజు మాకు నేర్పించాలా, ఇంకా నేర్పించాలా? లేదు లేదు, మనం ఇప్పుడు నేర్చేసుకోవాలా, మనం పూర్తిగా నేర్చేసుకోవాలా, మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలా. బైబిల్ వచ్చిన వాళ్ళన్నీ చదువుతున్నప్పుడు ఎస్ నేను ఇది పాటిస్తున్నాను, నేను దీనికి మ్యాచ్ అవుతుంటాను, దేవుడు రాయించింది నేను నేర్చుకున్నాను, నేను ఇతరులకు చెప్పాలన్న స్థితిలోకి మనము వెళ్ళిపోతూ ఉండాలి. ఇక్కడ ఏమని రాయించాడండి దేవుడు, నేను నరుడిని కాను, ఇగో నా పరిస్థితి చాలా డల్గా ఉంది, నేను చాలా హీనమైన దశలో ఉన్నాను, ఎంతో మంది మనుషులు మమ్మల్ని చూసి ఏం చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, ఇది నేను తట్టుకోలేనని చెప్పి దేవుడికి మొరపెడుతూ ఉంటారు చాలా మంది. నిన్నటి దినాన్ని సాయిరం పార్లర్ దగ్గర నేను ఒక టిఫిన్ చేద్దామని చెప్పి ఆగినప్పుడు ఒక వ్యక్తి కారులో దిగాడు. వయసు చూస్తే 60-65 ఉంటాయి. చాలా యాక్టివ్గా ఉన్నాడు, మంచి షూ వేసుకున్నాడు, మంచి జీన్ ప్యాంట్ వేసుకున్నాడు, మంచి టీ షర్ట్ వేసుకున్నాడు, మంచి వాచ్ పెట్టుకున్నాడు, మంచి ఫోన్ చేతితో పట్టుకున్నాడు. చక్కగా దిగి చెంగుమని సాయిరం పార్లర్కి వెళ్తాను. నేనేమో అక్కడ బండి పార్క్ చేస్తున్నాను. అది చూసినప్పుడు నాకు వెంటనే అనిపించింది ఏంటంటే, చాలా అదృష్టవంతుడు ఆ వ్యక్తి, తనకు కావాల్సినవన్నీ ఉన్నాయి, మంచి క్వాలిటీ కలిగిన షూ వేసుకున్నాడు, మంచి ఖరీదైన ప్యాంటు డ్రెస్ వేసుకున్నట్టు తెలుస్తుంది. కానీ వెంటనే నాకు ఆలోచన వచ్చింది, అతను ఇంకెంతకాలం ఉంటాడు భూమి మీద? అదృష్టం ఉంది, కరెక్టే, అదృష్టం చాలా ఉంది, అందరికీ లేని భాగ్యము ధనము అతని జీవితంలో ఉంది, కానీ ఇంకెంతకాలం అనుభవిస్తాడు? ఎంతకాలం అనుభవిస్తాడు? దాన్ని చూసి మనం ఏమి నిరుత్సాహపడగలదు. ఏ వ్యక్తి కూడా 80 years కూడా పూర్తిగా అనుభవించలేడు, దేన్ని కూడా కనీసం అనుభవించలేడు. 60-65 దాటిన తర్వాత సగం లైఫ్ స్పాన్ తగ్గిపోద్ది, ఓపిక తగ్గిపోద్ది, తినే శక్తి ఉండదు, ఆలోచన బాగుంటది కానీ తినే శక్తి ఉండదు, అరాయించుకునే శక్తి ఉండదు. అది ఏమి జీవితం? ఎంత డబ్బు ఉన్నా సరే, నాకు అనిపించింది అప్పుడు వెంటనే, ఎంత డబ్బు ఉన్నా సరే అతనికన్నా ఒక మంచి ఆరోగ్యవంతుడు, ఒక చిన్న పిల్లడు ఎంతో ధన్యుడు కదా, కదండి. ఎంతో డబ్బు ఉంది కానీ ఆరోగ్యాలు ఉండవు. కొంతమంది దగ్గర ఎంతో డబ్బు ఉంటుంది, చక్కగా బట్టలు వేసుకుంటారు, అంత శక్తి ఉంటుంది, చక్కగా వెళ్తూ ఉంటారు, కానీ వాళ్ళు కొంతకాలంలో భూమిని ఏం చేస్తారు? వెకేట్ చేసేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళు వెకేట్ చేసేస్తారు. ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ ధనం అంతా ఎక్కడిదక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు కదా అని ఆలోచన వెంటనే నాకు వచ్చింది. ఎంత నీట్గా, ఎంత క్లాస్గా, ఎంత హై లెవెల్లో ఉన్న వ్యక్తి అయినా సరే చూసినప్పుడు మీరు అసూయ పడకూడదు, అసూయ ఎప్పుడు పడకూడదు. వాళ్ళకి ఉంది, మాకు లేదు, మేము అలాగుంటే బాగున్నాం, ఏం అవసరం లేదు, మనకున్న జ్ఞానం మనకి చాలు, మనకున్న శక్తి, మనకున్న బలం మనకి చాలు, మన స్థాయి మనకి సరిపోతుంది అని చెప్పి తృప్తి పడాలి అని చెప్పి దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు. తృప్తి పడాలంట. తృప్తి కలిగిన ప్రాణాన్ని దేవుడు మరికొన్ని ఆశీర్వాదాలతో నింపుతాడంట. ఎవరైతే తృప్తి లేదో వారికి ఉన్న ఆశీర్వాదాలు తీసేస్తాడంట. వారి దగ్గర ఉన్న తలాంతులు తీసేసి ఏం చేస్తాడంటే వారిని మరి కాస్త నీరసంలోకి పంపించేస్తాడు. అందుకని తృప్తి పడాలి, ఉన్న దాంతో తృప్తి పడాలి. ఏదైనా ఒక సందర్భం చూసినప్పుడు, ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఒక వ్యక్తి దగ్గర ఉన్న వస్తువులు చూసినప్పుడు మనం అసూయ పడకూడదు. ఎంత ఉన్నా సరే ఈ భూమి మీద ఎక్కువగా తినేది లేదు, ఎక్కువగా పడుకునేది లేదు, మనకన్నా ఎక్కువగా అనుభవించేది లేదు, మనకన్నా ఎక్కువ సుఖపడేది కూడా ఏమీ ఒక ధనవంతుడికి ఏమీ ఉండదు. 24 hours ఇవ్వబడుతుంది. అదే 3 పూటలు తింటాడు, గట్టిగా 4 పూటలు తింటే హాస్పిటల్కి వెళ్ళిపోతారు. ఎంత ధనం ఉన్నా సరే ఎక్కువ తినలేము. ఏదైనా సరే ఈక్వల్ లైఫ్ దేవుడి దృష్టిలో ఎలా చూస్తారో తెలుసు, అందరిది ఈక్వల్ లైఫ్. అంబానీది, మీది, మాది, అందరిది ఈక్వల్ లైఫ్ దేవుడికి. అర్థమవుతుందండి. అందుకే అందరికి ఈక్వల్ టైం ఇస్తారు. అందరికి ఎంత ఇచ్చినా సరే 3 సార్లే తినగలుగుతావు, అంతకు మించి కూడా తినలేవు. తిన్నా అరగదు, అది వంట పట్టదు, అది వామిటింగ్ అయిపోద్ది. అంత అలాంటిది ఈక్వాలిటీ దేవుడు మనకి ఏర్పాటు చేస్తాడు. డబ్బులు ఉన్న వాళ్ళకి వయసు పెరుగుతుంది అంటే అందరూ డబ్బు వెనకాల పరిగెడతారు. డబ్బులు ఎక్కువ సంపాదిస్తే వయసు పెరుగుతుంది అనుకోండి, లైఫ్ స్పాన్ పెరుగుతుంది అనుకోండి. 100 కోట్లు ఉన్నప్పుడు ఇంకో 100 సంవత్సరాలు పెరిగితే ఎంత బాగుంటుంది. అలాంటి అవకాశాలు ఉంటాయి ఎక్కడన్నా. డబ్బులు ఎక్కువ ఉంటే వయసు పెరుగుతుందా? డబ్బు ఎక్కువ ఉంటే కొన్ని ఆరోగ్యం ఏమైనా పెరుగుతుందా అంటే ఏమీ లేదు. ఆరోగ్యాన్ని మేనేజ్ చేయగలుగుతారు అంతే డబ్బులు ఉన్న వాళ్ళు, జస్ట్ మేనేజ్. మనం ఏం చేస్తాం? జలుబు వస్తే ఏం చేస్తాం? హాస్పిటల్కి ఎందుకు అని చెప్పేసి ఒక 2 రోజులు బాధపడతాం. డబ్బులు ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఏం చేస్తారు?
అదే 2 రోజులు బాధపడతాడు మెడిసిన్ వేసుకొని, ఏదన్నా ఒకటే. అదే లైఫ్ స్పాన్ లో కాస్త మేనేజ్ చేసినట్టు, కాస్త ఫ్రీగా ఊపి పీల్చుకున్నట్టు ఫీల్ అవుతాడు, కానీ తనకున్న జీవితంలో అదే లైఫ్ స్పాన్. గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం ఏం చేయాలని, ఎమోషన్స్ మీద ఖచ్చితంగా మనము పట్టు సాధించాలి. పట్టు సాధించిన తర్వాత బైబిల్ చదువుతుంటే మనకి చాలా మధురంగా అనిపిస్తూ ఉంటారు. మనకి ఇంకా నేర్చుకునేది ఏమీ లేదు, పర్వాలేదు, దేవుడితో మేము దగ్గరగా వెళ్ళాము అన్న సంగతి మనకు తెలుస్తూ ఉంటది. ప్రతి వచనం కూడా మనకి ఇప్పటికీ కూడా నేర్పిస్తూ ఉంటే మనం ఇంకా ఏ దశలో ఉన్నాము చెప్పండి? పాలు తాగే చిన్న పసి పిల్లల దశలో ఉన్నట్టుగా మనము భావించుకుంటూ ఉండాలి. ఎవరన్నా మనం చూసి హేళనగా మాట్లాడితే, ఎవరన్నా మనం చూసి తల ఊస్తే, ఎవరన్నా మనం చూసి కాస్త ఇబ్బందిగా ఫీల్ చేసినట్టు మనం ఫీలింగ్ అవుతే వెంటనే మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు కూడా మన ఎమోషన్స్ ని వీక్ చేసుకుని బ్యాలెన్స్ దాటిపోయి ఫీల్ అయిపోకూడదు. ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే ఫీల్ అవ్వకూడదు. దాన్ని చాలా టేక్ ఈజీగా తీసుకోవాలి. ఒక ధనవంతుడు ఒక ధనం లేని వాడిని ఏదైనా కాస్త ఇబ్బంది పెడితే, అవమానిస్తే, అవమానాన్ని ఏం చేయకూడదు? అది అలా మోస్తూ ఉండకూడదు. అది మోస్తూ ఉండకూడదు. చాలా ఈజీగా దాన్ని టేక్ ఈజీలాగా తీసుకుని పక్కన పడేయలేదు. అంతేలే లైఫ్, వాళ్ళు ఏమో ఒకటే, ఆయనకే తెలుస్తలేదు అనుకుని మేము చాలా ఈజీగా తీసుకోవాలి. లైఫ్ లో ఏది కూడా భారంగా తీసుకోకూడదు. చిన్న విషయాలు చాలా మంది భారంగా తీసుకుంటూ ఉంటారు. చిన్న విషయాలు ఏం చేస్తారండి? చాలా భారంగా తీసుకుంటూ ఉంటారు. ఆ భారంగా తీసుకున్నప్పుడు అది చాలా బరువు అయిపోతుంది. చెప్పండి, మీ దగ్గర ఎంతమంది దగ్గర పెన్స్ ఉన్నాయి? పెన్స్ ఉన్నాయి ఎంతమంది దగ్గర? పెన్ ఉందా చేతిలో? ప్రజెంట్ పెన్ ఉందా? కొన్ని ఫోన్స్ ఉన్నాయా? కొన్ని పెన్ ఉంటే పట్టుకొని, ఏదో ఒక వస్తువు చేతితో పట్టుకొని ఒకసారి చూపించాలి. ఏదో ఒక వస్తువు, మీ పక్కన ఉన్న పుస్తకం అన్న, పెన్ అన్న, ఏదో ఒకటి ఇలా చూపించండి నాకు ఒకసారి. అద్భుతంగా విషయం తెలుసుకుంటారు ఈరోజు మీరు. చూపించండి ఏదో ఒకటి. కచ్చిపోయినా చూపించండి, పర్లేదు. మీరు కచ్చిపోండి, కచ్చిపోయినా చూపించండి. ఏదో ఒకటి. వెనకాల పుస్తకాలు ఉన్నాయి తీసుకోండి. వెనకాల ఏదో ఒకటి ప్రాక్టికల్ గా మీకు తెలుస్తుంది. వెనకాల పుస్తకం తీసుకోండి. అమ్ముదలు కూడా ఏదో తీసుకో, ఇంకోటి తీసుకో, ఇది తీసుకో. బైబిల్ అని పట్టుకున్నారా? ఇదేలా పట్టుకోండి. దీని బరువు ఎంత ఉంటుంది? మీ చేతిలో ఉన్న దాని బరువు చాలా సింపుల్ కదా. పెన్, పేపర్, రిమోట్, బుక్, పెన్సిల్. ఇది ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఉంచండి, అలా ఉంచండి, అలా ఉంచండి. ఇది చాలా చిన్నదే బరువు, కానీ పై చూపించండి, పై చూపించండి, పై చూపించండి, పై కొంచెం పెద్ద. ఇది చాలా చిన్నదే, చాలా సింపులే, కానీ నేను చెప్పే వరకు అలా ఉంచండి. ఉంచండి, బేస్ ఎవరు ఉంచండి. ఎంతసేపు ఉంచారు చూస్తున్నాం. ఉంచండి, చిన్నదే, మొయ్యగలిగిందే, కెపాసిటీ మనకు ఉంది. ఉంచండి, పర్లేదు, ఉంచండి, అలా ఉంచండి. ప్రాక్టికల్గా తెలియాలి. మన మైండ్ ఎలా ఉంటుంది అంటే ప్రాక్టికల్గా దెబ్బ తగిలితేనే కానీ మనకి సరిగ్గా అర్థం కాదు. అందుకని ఉంచండి, పర్లేదు, అలా ఉంచండి, ఉంచండి, ఉంచండి. చిన్నదే, చాలా చిన్నది. ఇది వెయిట్ కూడా ఎంత ఉంటుంది? 100 గ్రాములు ఉంటుంది. ఉంచండి, పర్లేదు, ఉంచండి, ఉంచండి, ఉంచండి. మీకు గిఫ్ట్ ఇస్తాను, ఉంచండి. ఒక గంట సేపు ఉంచుతాను. ఎవరన్నా గంట సేపు ఉంచగలుగుతారా? చెప్పండి, దించేయండి. నొప్పులు వచ్చేస్తున్నాం, దించేయండి. ఒక గంట సేపు ఉంచగలుగుతామా? ఈ ఫోన్ ఇలా ఇచ్చేది ఇలా పెన్ పట్టుకుని 2 గంటల సేపు ఉంచగలుగుతామా? చిన్నదే, కానీ మనం మోస్తున్న కొద్ది, టైం తీసుకున్న కొద్దీ ఆ చిన్న మాట, ఆ చిన్న విషయము మనకి చాలా భారం అయిపోతుంది. చెయ్యి లాగేస్తుంటది, మనసు లాగేస్తుంటది. అందుకే చిన్న చిన్నవన్నీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టియాలి. ఏది కూడా మనము మొయ్యకూడదు. మనం మొయ్యగలిగింది అనిపించిన దానికోసం మనం మొయ్యకూడదు. అది మళ్ళీ ఆలోచన వచ్చింది అనుకోండి, మనకి మళ్ళీ దానికోసం ఆలోచన చేయకూడదు. నో, నేను దాన్ని విడిచిపెట్టేస్తున్నాను అనుకోవాలి. అనుకుంటే మనకి చాలా ప్రశాంతంగా ఉంటది. ఏ చిన్న భారాన్ని కూడా మనము మోయకూడదు. ఏ చిన్న అవమానాన్ని కూడా మనము మోసే ప్రయత్నం చేయకూడదు. ఏ చిన్న వ్యతిరేకతను కూడా మనం మొయ్యకూడదు. ఏ చిన్న బ్యాడ్ బోర్డు మనం విన్నా సరే మొయ్యకూడదు. మనల్ని ఎవరైనా అవమానించారనుకోండి, అవమానాన్ని మీరు మొయ్యొద్దు. నో, విడిచిపెట్టండి. అది చిన్నదే, విడిచిపెట్టండి. అయినా సరే పర్లేదు, మొయ్యగలుగుతూ అయినా సరే మొయ్యొద్దు. నో, ఏది కూడా నెగిటివ్ గా మొయ్యొద్దు. మీకున్న స్పాన్ ని, మీకున్న మంచి లైఫ్ ని ఎవరన్నా అవమానిస్తే మీరు ఎప్పుడు కూడా అవమానంగా తీసుకుని దాంట్లో కొనసాగొద్దు. ఏది మొయ్యొద్దు. అన్ని విడిచిపెట్టేసి ప్రశాంతంగా దేవుని సన్నిధికి రండి. ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయండి. దాంతో సంబంధం లేదు. ఎవరన్నా బాగుంటే దాంతో కూడా మాకు సంబంధం లేదు. దేవుడు మాకు ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాడు. ఎంతో మంది ఎంతో కష్టం పడుతూ ఉన్నారు. ఈ రోజు మనకి ఏం చేశాడు? దేవుడు గొప్ప లైఫ్ని ఇచ్చాడు. అర్థం చేసుకోవాలి. చక్కగా తినడానికి, ఉండడానికి మనకి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎంతో మంది ఉండడానికి ప్లేస్ కూడా లేకుండా వర్షం వచ్చినప్పుడు చాలా అక్కడెక్కడే పడుకుని పోయి ఉంటారు. అది చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంటుంది. గవర్నమెంట్ ఏదైనా చేయొచ్చు కదా. చాలా కోట్లు ఉన్నాయి కదా గవర్నమెంట్. చిన్న చిన్న రూమ్స్ వర్షం వచ్చినప్పుడు చిన్న చిన్న షెల్టర్ల కింద ఇచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది నాకు. అంత అవకాశం. అలాగే నీకు దేవుడు నాకు ఇవ్వాలనుకోండి అంత కోట్లు. నేను ఎంత కష్టపడితే వస్తాయి తెలుసా? ఎలాంటి కష్టాలో తెలుసా? దేవుడు ఇస్తాడు. కోట్లు అడిగితే ఇస్తాడు. చేసే మనసు ఉంటే ఇస్తాడు. కానీ దానికి ఎంత ప్లాన్ చేయాలంటే మాన్యువల్ గా జరగాలి. అది పైనుంచి ఏం ఊడిపడకూడదు. మళ్ళీ దేవుడు చేసేదంతా మాన్యువల్ గా ఇస్తాడు.
మాన్యువల్గా ఇస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడు, నీకు ఒక మంచి లైఫ్ చూపిస్తాడు, ఎక్స్ట్రాగా ఇన్కమ్ వచ్చి సోర్స్ చూపిస్తాడు. మీకు అర్థమవుతుందా? మీ ఇన్కమ్తో పాటు మీరు దేవుడిని అడిగితే మీరు ఉన్న ఫలంగా జాబే మారిపోక్కర్లేదు, దాంతో పాటు ఎక్స్ట్రాగా ఒక ఇన్కమ్ వచ్చి సోర్స్, ఒక మార్గము తెరవబడుతుంది. దానికి మీరు కష్టపడవలసి వస్తుంది, కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది, దానికోసం మళ్ళీ కొంచెం టైం కేటాయించవలసి వస్తుంది. అలా ఎంతో కేటాయిస్తే కానీ మీరు గొప్ప ధనవంతులు అవ్వలేరు. కానీ దేవుడిని మీరు పూర్తిగా ఆనుకుంటే, దేవుడి మీద దేవుడు ప్రార్థన చేస్తుంటే, మీకు ఎంత కావాలో, ఏది కావాలో, ఎప్పుడు ఏది కావాలో అన్నీ కూడా సమకూరుస్తానని చెప్పి ఈరోజు మనకి దేవుడు వాగ్దానం చేస్తాడు బైబిల్లోంచి. మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకుంటే, మనకున్న ఈ పరిస్థితిని మనం కంట్రోల్ చేసుకుంటే, మనకున్న మాటలు, మనకున్న ఆలోచన మనం కంట్రోల్ చేసుకుంటే మన జ్ఞానవంతులు అయిపోతాం. పూర్తి జ్ఞానవంతులతో మీ అందరినీ కూడా దేవుడు దీవించుకు కాక అందరూ లేచి నిలబడదాం. కొన్ని నిమిషాలు యవనస్తులు ముందుకు వచ్చి మనల్ని ఆరాధన నడిపిస్తుండగా ఆరాధన చేద్దాం, మనస్ఫూర్తిగా దేవుని పొందుదాం.